హక్కొస్తుందంటే ఆ లెక్కే ఏరే ఉంటుండేనబ్బా. ఊరి శివార్లకు పోయి క్రేన్ తోటి పేద దండేసి 40-50 కార్లతోటి జులూస్ తీసుకుంటా పటాకులు కాల్చుకుంటా కళాకారుల ఆటపాటల నడమ జోరుగా ఎదుర్కొనేది. లోకల్ ఎమ్మెల్యే కాదు, జిల్లా మంత్రి ఉన్న లీడర్లంతా రావాల్సిందే, ఎలకని చెప్పాల్సిందే. అప్పట్లా కవితక్క కదరంటే అట్లుంటుండే. మళ్ళా ఇప్పుడు కారు దిగినాక ఇయాలో కార్యం పెట్టుకుంది. చూద్దాం మరి ఎట్లా నడిచిందో. హైదరాబాద్ లో అమర్ల స్తూపం కాడ నివాళులర్పించినాక కవితక గీ ముచ్చట చెప్పింది. అమరవీరుల కుటుంబ సభ్యులకు, అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరించి క్షమాపణ కోరుతా ఉన్నా. క్షమాపణ కోరేంత తప్పేం చేసినవక్క? ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే సగం మంది అమరుల కుటుంబాలకే సర్కార్ సాయం దక్కింది. కడమోళ్ళ అడ్రస్ దొరకలేవని పట్టించుకోలే. రాష్ట్రం కోసం మా వాళ్ళు పానాలు ఇస్తే గింత అన్యాయం ఉంటుందా అని వాళ్ళు ఇంట్లో ఎన్నో మీటింగ్లు పెట్టినా ఎందరినో కలిసిన ఫాయిదానే లేకుండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 11 ఏళ్ళకి డిమాండ్ చేస్తే ఎట్లక్క? ఇప్పుడు కోటి ఇవ్వాలి అంటున్నావు, అప్పుడు 10 లక్షల గురించి ఒక్క మాట మాట్లాడినా బాగుండే. మళ్ళా మన బాపే సీఎం ఆయే, మన పార్టీ పవాళ్ళుండే. ఆ పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చినాక అమరుల కుటుంబాలు యాదికి వచ్చినాయని మేము క్వశ్చన్ చేస్తలేం. కానీ అప్పుడే మాట్లాడితే ఇప్పుడు క్షమాపణ చెప్పే పరిస్థితే రాకపోవు కదక్క. జాగృతి జనం బాట పేరు మీద తెలంగాణ యాత్రకు బయలుదేరింది. అలా ఫస్ట్ నాడు నిజామాబాద్ కు అయ్యింది. అంతా జాగృతి కార్యకర్తలే వచ్చిండ్రు. 33 జిల్లాలలో 2 రోజుల లెక్క మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి అందరితోటి మాట్లాడి తెలంగాణకి ఏం కావాలనో తెలుసుకుంటుందట 4 నెలలు. గప్పుడు కొత్త పార్టీ పెట్టాలనా వద్దా, పెడితే నడుస్తుందా లేదా అని డిసైడ్ అవుతుంది కావచ్చు. ఇవాళ నిజామాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ నా తోవ నేను వెతుక్కుంటున్నా, నా దారి నేను వెతుక్కుంటున్నా. కేసీఆర్ గారి నీడలో నేను ఉంటి ఆ నీడలో నుంచి